హలో మామ, ఇంట్లో టేస్టీయెస్ట్ అండ్ నా ఫేవరెట్ మేథీ చికెన్ చేస్తున్నాను. మేథీ చికెన్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది కంప్లీట్ వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దానిలో ఆయిల్ వేసేసి 4 to 5 టేబుల్ స్పూన్స్, దానిలో గ్రీన్ చిల్లీ, జింజర్, గార్లిక్, పెప్పర్ అంటే మిరియాలు అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. సైడ్కి నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. దానిలో కర్డ్ అంటే పెరుగు యాడ్ చేసి, హల్దీ వేసుకొని, కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసేసి 5 to 6 minutes వరకు మ్యారినేట్ చేసుకున్నాను. సైడ్కి ఇందాక నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని మంచిగా వేయించుకుంటున్నాను. ఈ వేయించిన ఐటమ్స్ని సైడ్కి పెట్టేసి మంచిగా కూల్నెస్ కోసం సైడ్కి పెట్టేయాలి. అదే బాండీలో సేమ్ ఆయిల్లో 1 to 2 ఆనియన్స్ తీసేసుకొని మంచిగా వేయించుకున్నాను. దానిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. దాని తర్వాత దానిలో టర్మరిక్ యాడ్ చేసి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, నేను ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది వేసేసుకొని మంచిగా ఒక 30 minutes మినిమం వేయించుకోవాలి. అది వేయించినాక సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. ఇంకా ఇందాక ఇది చేసిన ఐటమ్ ఉంది కదా, దాన్ని ఫ్యాన్ కింద పెట్టేసి మంచిగా ఉల్లారించుకోండి అండ్ దాన్ని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు చేసిన పేస్ట్ని దానిలో యాడ్ చేసేసి 10 minutes వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న చికెన్లో కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్ ఇన్ కేస్ మీకు తక్కువ అనిపిస్తే వేయించుకొని ఆల్టర్ చేసుకోండి. నేను ఇది కొంచెం వాటర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు కన్సిస్టెన్సీ థిక్గా ఉంటేనే ఇష్టం. ఇంకా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే అద్రిపోతుంది అంతే. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ do not forget to subscribe or follow my channel Bhukkad Vibes. I love you guys. Take care and bye-bye. And keep supporting my YouTube channel Bhukkad Vibes 1 as well. Thank you so much guys. Bye-bye.